హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి మన సంక్రాంతి స్పెషల్ పిండి వంటకం మురుకులు. ఈ మురుకులని జంతికలని కూడా అంటాం కదా. ఈ మురుకులని ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తాను మీకు చూపించబోతున్నాను. ఒక్కరమైనా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకోవాలి. అందులో 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. ఈ 2 పిండిలను తీసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి, పిండిలు 2 కలిసే విధంగా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకుంటున్నాను. అలాగే తగినంత కారాన్ని, ఉప్పుని ఇవి రెండింటిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఈ పిండిలో కలిసే విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బియ్యం పిండి, శనగపిండి డైరెక్ట్గా తీసుకున్నాను కదా. మనం కావాలంటే బియ్యాన్ని కొంచెం కడిగి ఆరబెట్టుకొని మిల్లుకైనా పట్టించుకోవచ్చు. అలా బాగా కడిగి ఆరబెట్టుకొని ఎండిన తర్వాత 1 కప్పు బియ్యానికి 1/2 వరకు శనగపప్పును తీసుకొని పట్టించుకోవచ్చు మిల్లుకు. ఇక్కడ నేను అంతా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ కావాలంటే మనం సాల్ట్ని ఇప్పుడే చెక్ చేసుకోవాలి, తర్వాత మనకి వేయడానికి అవ్వదు కాబట్టి. ఇలా ఉప్పు కారం కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తే నేను మళ్ళీ వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు బాగా మరుగుతున్న ఆయిల్ని వేసుకోవాలి. ఇలా బాగా మరుగుతున్న ఆయిల్ వేసుకోవడం వలన మనకి మురుకులు అనేటివి గుల్లగా వస్తాయి. సో చూసారు కదా, ఇక్కడ నేను 4 స్పూన్స్ వరకు వేసాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా మనకి. ఇలా నేను స్పూన్తో ఒకసారి కలిపిన తర్వాత మొత్తం మళ్ళీ చేయితో బాగా కలుపుకుంటున్నాను. ఈ ఆయిల్లో పిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి ఇలా కలిపినప్పుడు పిండి అంతా కొంచెం ఇలా ముద్దలాగా రావాలి. ఇలా ముద్దలా వచ్చినట్లయితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు, మనకి ఆయిల్ అనేది సరిపోయినట్టు. ఇక్కడ మనం కావాలంటే బటర్నైనా వేసుకోవచ్చు. బటర్నైనా వేసుకొని ఈ విధంగా కలుపుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మనం ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి అంతా ఈ విధంగా కలుపుకోవాలి. బాగా గట్టిగా కలిపిన మనకి మురుకులు అనేటివి గట్టిగా వస్తాయి కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకుంటేనే మనకి మురుకులు అనేటివి కొంచెం గుల్లగా వస్తాయి. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి కొంచెం ఆయిల్ని వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. దీనిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ముకుడిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇప్పుడు మురుకుల మిషన్ ఉంటుంది కదా, దీనిని తీసుకొని దీనికి ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వలన మనకి పిండి అనేది ఈ మిషన్కి అంటుకోకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక్కసారి అంతా మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ మిషన్లో పట్టే అంత పిండిని తీసుకొని ఈ విధంగా ముద్దలా చేసుకుంటూ ఇందులో పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండిని పెట్టుకోవాలి. ఈ లోపు మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఈ రెడీ చేసుకున్న పిండిని డైరెక్ట్గా ఇందులో వేసుకోవడమే. సో ఇప్పుడు ఇలా వేస్తున్న టైంలో మనకి చేతికి వేడి బాగా తగులుతుంది, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా నురుగంతా పైకి వస్తుంది మనం వేస్తున్న టైంలో. కొంచెం ఇలా వచ్చినప్పుడు స్టవ్ని కొంచెం తగ్గిస్తే మనకి సరిపోతుంది. ఈ విధంగా మనకి సైడ్ పొంటి ఏమైనా వచ్చినట్లయితే కొంచెం ఇలా అనుకుంటే సరిపోతుంది. మనం వెంటనే దీనిని టర్న్ చేయకూడదు. ఇలా చేసినట్లయితే మనకి ముద్దలాగా అయిపోతుంది ఒకే దగ్గరికి. ఇలా నురగ అంతా పోయిన తర్వాత మనం స్లోగా టర్న్ చేసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ మొత్తం నురగ పోయింది కదా. ఇప్పుడు మనం టర్న్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఇదే విధంగా మనం దీనిని కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇంకా మనం దీనిని
తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచినా మనకి మురుకులు అనేటివి బ్లాక్ అయిపోతాయి కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లో. ఇప్పుడు ఇందులో మనం తీసినప్పుడు కొంచెం ఇలా ముక్కలు అనేటివి పడి ఉంటాయి కదా, వీటిని వెంటనే తీసేసుకోవాలి, లేదా అందులోనే ఉన్నట్లయితే అంత బ్లాక్ అయిపోతాయి కదా. సో ఈ విధంగా అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని మళ్ళీ కాస్త వేడవ్వనివ్వాలి. వెంటనే వేయకూడదు, ఆయిల్ అనేది కొంచెం వేడి తగ్గిపోతుంది కాబట్టి కొంచెం వేడైన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మళ్ళీ మనం ఇందులోకి డైరెక్ట్గా ఫిల్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పిండిని ఒకసారి మళ్ళీ అంత బాగా కలుపుకొని ఈ మిషన్లోకి కావలసినంత పిండిని పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఆయిల్ కూడా వేడైపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో డైరెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఒక కవర్ తీసుకొని ఆ కవర్ పైన చిన్నగా వేసుకొని కూడా ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మనం ఒకరం చేసినప్పుడు ఈజీగా డైరెక్ట్గా వేసుకొని చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. కాబట్టి నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్లో వేస్తున్నప్పుడు చేతికి కూడా కొంచెం వేడి తగులుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వీటిని తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా చేసుకోవచ్చు. మనం ఒకరం చేసినప్పుడు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు వీటిని పిండి అంతా చేసుకున్న తర్వాత ఇలా పెద్దగా ఉంటున్నాయి కదా, మనం తినడానికి ఈజీగా ఉండదు కాబట్టి ఈ విధంగా ఇప్పుకున్నట్లయితే మనకి కావలసినన్ని కొంచెం తీసుకుంటూ తినేసేయచ్చు. ఇవి చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈజీగా అయిపోతుంది, చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగొస్తాయి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.